నేను పార్టీలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఎప్పుడు ఎవ్వరు ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. ఏ రోజు నాకేంటి, నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను, నేను పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నాను అని చెప్పి నాకేంటి అని అడిగిన వ్యక్తి లేడు. తీరా చూస్తే పక్క పార్టీలు వాళ్ళతో పోల్చుకుంటే మన పార్టీలో అందరూ పేదలమే. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, చిరు ఉద్యోగులు చేసుకునేవాళ్ళు, సన్నకారు రైతులు, ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. అయినప్పటికీ దేన్ని ఆశించకుండా పనిచేస్తున్నారు. చాలామంది యువకులు ఉన్నారు, వారు చేస్తున్న చిరుద్యోగాలు సైతం పవన్ కళ్యాణ్ గారి కోసం, రాజానగర్ నియోజకవర్గం గెలవడం కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం ఉద్యోగాలు కూడా లాంగ్ లీవ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు మానేసి వాళ్ళు ఓనర్స్ కానీ ఇవ్వకపోతే లాంగ్ లీవులు జాబులు మానేసిన వాళ్ళు ఉన్నారు, పనులు మానేసిన వాళ్ళు ఉన్నారు. చివరికి ఎలక్షన్ టైంలో మామిడి, జీడి మామిడి, నిమ్మ, బత్తాయి తోటలు కొనుక్కుని వ్యాపారం చేసుకునే రైతులు కూడా ఆ తోటలను కూడా కొనుక్కోవడం మానేసి, మాకు సమయం సరిపోదేమో, పార్టీ కోసం పనిచేయలేమేమో, పార్టీ కోసం పని చేయకపోతే మేము తీసుకొచ్చిన బలరామకృష్ణ గెలవరేమో, రేపు పవన్ కళ్యాణ్ గారు గెలవరేమో అని చెప్పి ఒక సందేహంతో వాళ్ళందరూ కూడా అన్నీ మానుకుని నన్ను గెలిపించారు, జనసేన పార్టీని గెలిపించారు, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు. ఎందరో ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోయినటువంటి నాయకులు 190 మంది ఉన్నారు. అలాగని చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో గత పార్టీలాగా మేము కొండలు తవ్వేస్తాం, చెరువులు తవ్వేస్తాం, భూ కబ్జాలు చేస్తాం, స్థల కబ్జాలు చేస్తాం, సెటిల్మెంట్లు చేస్తాం, ఏదో చేసేసుకుంటామని ఏ రోజు ఎవరో నా దగ్గర రాలేదు. అసలు దేనికి నేను సహకరించననే విషయం కూడా చాలా మందికి తెలుసు. పక్కన ఉన్నటువంటి ఈ బులుగు పార్టీ వాళ్ళు ఎంతమంది ఎన్ని ఒత్తిడులు చేసినా ఆకలితో నిజాయితీగా అలా నిలబడ్డారో తప్ప ఈ రోజు కూడా ఎక్కడ ఎలాంటి అక్రమాలకు కానీ, ఎక్కడ ఎలాంటి సెటిల్మెంట్లకు కానీ, ఎలాంటి కబ్జాలకు కానీ పాల్పడకుండా నిజమైనటువంటి ప్రజా సేవకులు మన జన సైనికులు, వీర మహిళలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.